ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే మాత్రం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోపక్క జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం, దాన్ని కూడా రాజకీయంగా విమర్శించడం అయితే చంద్రబాబు నాయుడు జగన్పై అయితే మాత్రం విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఒక క్రిమినల్ రాజకీయాల్లోకి రాకూడదు, రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రజల మైండ్ సెట్ను కూడా అదే విధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే విమర్శించారు. మరోపక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాలు అవ్వచ్చు, లేకపోతే వరద బాధితులకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం తప్పుపట్టారు. ముఖ్యంగా మానవ తప్పిదం వల్ల ఇది జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం, మరోపక్క ప్రభుత్వం విఫలమైందని ఆరోపించడం, జగన్ చేసినటువంటి విమర్శలపై చంద్రబాబు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి బుడమేరుకి గేట్లు ఉన్నాయి అని చెప్పడం, మరోపక్క గండ్లు పడ్డనేటువంటి విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవటం, మరోపక్క మా ఇంటిని కాపాడుకోవటం కోసం బుడమేరుకి నీటిని తరలించామని చెప్పేసి ఆ విషయాలను చెప్పడం, ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మరోపక్క ఏదో కుట్రకోణంలో ఆ బ్రిడ్జిని కూలగొట్టాలనే ఉద్దేశంతో బోట్లు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక అంటే క్రిమినల్స్ ఏ విధంగా మాట్లాడతారో అదేవిధంగా వాళ్ళ మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటాయి, అనుమానాలు రేకెత్తించడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి. మరోపక్క విధి లేక గత్యంతరం లేక ఆయన బురదలోకి దిగాల్సినటువంటి పరిస్థితి, అంటే వరద బాధితులకు నేరుగా పరామర్శించడం ఏదైతే ఉందో అది చేశారు. గతంలో వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన రెడ్ కార్పెట్ తోటే డైరెక్ట్గా పోయి పరామర్శించడం, రెడ్ కార్పెట్ మీదే ఆయన తిరిగి పరామర్శించి జనాల దగ్గరకు పోయినటువంటి సందర్భం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం విమర్శలు గుప్పించారు. మరోపక్క గతంలో ఉదూద్ తుఫాన్ అవ్వచ్చు, లేకపోతే విశాఖలో జరిగినటువంటి తుఫాన్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మాకు అనుభవం ఉంది కాబట్టి వాటిని ఏ విధంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలనే విధంగా మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నానికి తోడు ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోడు ప్రభుత్వం విఫలమైందనటం, లేకపోతే అధికార యంత్రాంగం విఫలమైందనటం, మానవ తప్పిదం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆరోపణలు చేయటం, విమర్శించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇకనైనా సరే వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఆ 11 శాసనసభ్యుల గురించి ఆలోచించే పరిస్థితి అయితే మాత్రం మాకు లేదు. ప్రస్తుతం మా ముందున్నటువంటి కర్తవ్యం ప్రజలకు సేవ చేయాలా, వరద బాధితులు ఏ విధంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలా, వాళ్ళకి ఆహారం ఏ విధంగా అందించాలా, వాళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలనేదే మా ముందున్నటువంటి లక్ష్యం. అట్లాంటి విషయాలను పట్టించుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు.